అది కూడా టెక్నికల్ అన్నమాట కృష్ణారెడ్డి. అతను తూ చనిపోతారు తప్పితే యాక్సిడెంట్ కాదు. బట్ ఏంటంటే ఇన్సూరెన్స్ కోసం మనం కట్టాం, వాళ్ళ కోసం కట్టామన్నమాట. కానీ మనసు మనం రోడ్డు ఎక్కామంటే పరిస్థితి ఏంది? మెయిన్ రోడ్డు హైవే ఎక్కామంటే చాలా డేంజరస్ ఉంటుంది. అలవాటు చేసుకోండి, హెల్మెట్ ఉంటే మంచిది. కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, అయినా తప్పదు. మీకోసం, మీ ఫ్యామిలీ కోసం, మీ తల్లిదండ్రుల కోసం. థ్యాంక్ యూ. ఓకే బాలయ్య పెట్టి బండ్లు ఇది తీసుకోండి వెనకాల ఒక మంచి బండి ఇవ్వు. ఆ బండి రెడ్ బండి ఎవరిదా? ఈ రెడ్ బండి ఎవరిది? బండి కదా చిన్న చిన్న పనులు స్కూటీ సార్ బండి ముందు పోవాలా, ఆ బండి వెనకాల ఎనికి తిరిగి కూర్చొని వీడియో తీయాలా స్లో మోషన్ లో. నేను యూనిఫామ్ లో లేకపోతే నేను వచ్చేవాడిని. మీరు ముందు కూర్చొని నేను ఓకే డన్. నా బండి నువ్వు ఎక్కైతే వెనక కూర్చొని రమ్మడి నీ స్కూటీలే సార్ కంటే హెల్మెట్ ఇచ్చే సార్ మీకే సార్ ఇది లేదు సార్ బండి వెనక పెట్టండి. ఏముంది సార్ క్యాన్సిల్ ఇది క్యాన్సిల్ వద్దంటలే పక్కన పెట్టు. ఎక్కువసారి పెట్టినా వాడు సీట్ బెల్ట్ పెడతాను. ఆ పక్క పెట్టి ఈ పక్క హెల్మెట్ తీసి వెనక ఉన్న సీట్ బెల్ట్ మీకు పడేస్తారంట. అలాంటి అంటే అతను చెప్పింది నేను డైరెక్ట్గా జడ్జి హైకోర్టు జడ్జి గారు చెప్పిందన్నమాట. వీళ్ళు ఏం చెప్పారంటే మన ఆంధ్రప్రదేశ్లో లైన్లు వేస్తున్నారు కానీ ఎవరితో కానీ కట్టించుకోవట్లేదు అని హైకోర్టు జడ్జి గారు డైరెక్ట్ చెప్పారు. టోటల్ 1600 మంది ఎంతోమంది చనిపోయారు ఓన్లీ ఏపీలోనే. అది కూడా టూ వీలర్ బైక్లోనే సార్ 16 మంది చనిపోయారు సార్. చనిపోయారు ఈ ఇయర్లో. ఇందులో మనది మన ప్రకాశం జిల్లా టాప్ 5లో ఉంటుంది. ప్రకాశం జిల్లాలో మనం ఏదైతే గిద్దలో నుంచి స్టార్ట్ అయ్యి ప్రాంతం వరకు కొన్ని ఏదైతే ఉంటుందో మందే వినుకొండ వరకు ఈ రోడ్లో ముక్కల భాగం జరిగింది. ముక్కల భాగం కానీ 60 నుంచి 60% ఇది జరిగింది. అంటే ప్రతి 10 మందిలో 6 మంది మన హైవేలో చెప్పిన లోపలంతా టెక్నికల్గా ఉంటారన్నమాట. వాడు తూగిపోవడం అట్లా ఉంటారు కానీ రిమైనింగ్ అంతా గుద్దుకొని పోవడం మీకు ఐడియా ఉంటుంది. వస్తున్నారు కదా నిన్న కూడా ఇక్కడ విషయం ఏంటంటే ఆల్రెడీ ప్రపోజల్ పెట్టేశారు, స్టార్ట్ కూడా అయిపోయింది. ఈరోజు ల్యాండ్ అగ్రిమెంట్ సార్ వచ్చింటారు సార్. ఏమో మన ఆర్డీఓ గారు వచ్చారు. ఇందులో భాగంగా ఏంటంటే హైకోర్టు సూపర్వైజ్ చేస్తానండి. ప్రతి నెల ఎన్ని ఫైన్లు వేశారు, ఎన్ని ఫైన్లు కట్టించుకున్నారు అనేది హైకోర్టు చూస్తానని చెప్పింది. దెబ్బకి మన ఐపీఎస్లు ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే ఫైన్లు వేసేవారు మీకు పోలీసులేగా, మాకు హెడ్ ఎవరు ఎస్పీ గారు. ఐపీఎస్ అనగా ఎస్పీ క్యాడర్ నుంచి మొత్తం ఉంటుంది. ఈ వరకు మొటికలు పడవు వాళ్ళకే. చిన్న మేము కోర్టు వచ్చినా కానీ చాలా ఇబ్బంది పడుతుంది.
కాబట్టి వాళ్ళు ఏం చెప్పారు, ఇన్ని ఫైన్లు వేస్తే దానికి డబుల్, అంటే పాత ఫైన్లతో పాటు పాత 10 ఫైన్లు, ఈరోజు చేసిన ఫైన్లు ప్లస్ పాత 10 ఫైన్లు అన్నమాట. మనం ఎన్ని ఈరోజు ఫైన్లు వేస్తామో దానికి డబుల్ రిలైజ్ చేయమంటున్నాం అన్నమాట, పాత కూడా. ఇందులో భాగంగా దానికన్నా బెస్ట్ ఏంది, మనం హెల్మెట్ వేసుకుని డబ్బులు సేవ్ అవుతాయి. ఓకేనా, హెల్మెట్ వేసుకోవాలంటే ఇంకా డబ్బులు గ్యారంటీ వసూలు చేస్తాం. ఇది అర్థం ఏంటిది సార్, ఎగ్జాక్ట్ 2 కిలోమీటర్లు ఉంటుంది, ఆడేసి ఆడేయాల్సిన పైన ఎక్కడ వేసేయలేదు. సో చాలా ఇబ్బంది పడతాం. మీరందుకు ఇక్కడ నుంచి కూడా 100 మంది కంటే ఎక్కువ బైక్లు తిరిగే అవునా కదా, రెగ్యులర్గా తిరిగే వాళ్ళు సార్, తిరిగే వాళ్ళు కేవలం 100 మంది ఉంటారు. వాళ్ళు ఒకటి వేసుకుని సరిపోతుంది మనకి. ఓకేనా, బయటకు వచ్చేటప్పుడు మీరు వేసుకున్నారు అనుకో, మీ 100 మంది వేసి రిమైనింగ్ 100 మంది ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. ఇందులో భాగంగా ఎస్పెషల్లీ పబ్లిక్ పక్కన ఎంప్లాయీస్ పక్కన ఎస్పీ గారి యొక్క ఇన్స్ట్రక్షన్ ఉంది సార్ సపరేట్గా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సార్. మా ఎస్పీ గారు ప్రాక్టికల్గా ఉంటాడమ్మా. వాళ్ళకి ఏం చెప్పేది ఫస్ట్ మీ దాంట్లో మీరు చూసుకోండి అని చెప్పేసి, అందులో భాగంగానే మా ఎస్పీ ఆఫీస్ బయట మీకు ఐడియా ఉంటుంది, పేపర్లో కూడా వేస్తారు, నో హెల్మెట్ నో ఎంట్రీ అని చెప్పేసి. ఇంకా దెబ్బకి అందరూ బయట పార్కింగ్ పెడుతున్నారు. మొత్తం బైక్ అంతా ఫైన్ వేయించాడు. ఇవి ఎంప్లాయీస్ బైక్కే ఫైన్ వేయించాడు. సో మన కాంప్లెక్స్ ఆయన ఏం చెప్పాడంటే, రెవెన్యూ అయితేనేమి పంచాయతీనేమి వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని చోట బయట పెట్టేసేయండి, ఎవరైతే హెల్మెట్ లేదు ఫస్ట్ వాళ్ళ ఫైన్ లేనని చెప్పాను, ఇంక్లూడింగ్ మాకు కూడా. నేను రోజుకి మా వాళ్ళకి ఒకటి ఫైన్ వేయాలి, 1 వీక్ రోజు మా బైకులకి. రేపటి నుంచి సార్ పక్క ఒక ఫైన్ వేయాలంట. నేను ఫైన్ వేయట్లేదంటే అంటే తప్పు చేసిన పట్టుకోలేదనుకో, దాని మీనింగ్ అందరూ కరెక్ట్ చేస్తారని చెప్పి ఉండదు కదా సార్. తెచ్చుకున్నారని కాదు, నేను ఏట్లు చూడలేదు. సో 1 వీక్ వరకు నేను గ్యారంటీగా మా వాళ్ళు ఒక ఫైన్ వేసేలా కట్టియాలి కూడా వాళ్ళు మా పోలీసులు జరిగేది రేపటి నుంచి. ఇందులో భాగంగా మన ఎంప్లాయీస్కి నో ఎంట్రీ నో హెల్మెట్ నో ఎంట్రీ బోర్డు పెడుతున్నాం. సో ఇందులో భాగంగా గ్యారంటీగా ఎంప్లాయీస్ నో డౌట్ ఇది గ్యారంటీ ఫైన్. హెల్మెట్ వాడలేదు అర్థం కాబట్టి హెల్మెట్ ఫైన్ వేరే ముందు ఉంటాం సార్. మన కింద జాడి చేయండి కానీ దానికి ఇక్కడ ఉన్నాం బెటర్. ఇంకా అన్నిటికన్నా తలకుంటే మంచిది, బెస్ట్ తలకుంటే మంచిది. అర్థమైందా లేదా? ఎస్పెషల్ ఎంప్లాయీస్ మీరు ఏమనుకోద్దండి, మనం ఏం చేయడానికి లేదు. హైకోర్టు ఇన్వాల్వ్ అయిందంటే వన్స్ కోర్టు నుంచి మనకు సంబంధించిన మాకు ఎంత మనం ఎంత భయపడతాం మీకు తెలియదు కదా. అలాంటిది పెద్ద పేపర్ చేస్తారు మనం, హైకోర్టు తెచ్చిగా తీసుకున్నమాట. మీకు కావాలంటే గ్రూప్లో తక్కువ చేద్దాం వాట్సాప్లో. సో మనం పక్కగా పాటించాల్సింది, ముందు మనం పాటిస్తే ఆటోమేటిక్గా పబ్లిక్ పాటిస్తుంది. ఇందులో భాగంగా ఎప్పుడు వారు లేదు, నేను ఎంఆర్ఓ గారు బైక్ ర్యాలీ చేయడం జరుగుతుంది. అందులో మన ఎంప్లాయీస్ కొంచెం ఎక్కువ ఉంటాయి కదా, బయటికి మంచి మెసేజ్ పంపించిన చిన్న ఆలోచన. మొత్తం పబ్లిక్ కూడా ఉంటారు. బట్ రేపటి నుంచి అయితే మ్యాక్సిమం రోజుని వేస్తే 15 ఫైన్లే, కానీ రేపటి నుంచి 25 ఫైన్లు వేస్తాను. రేపటి నుంచి ఇదే పని, 25 ఫైన్లు వేయడమే కాదు 25 ఫైన్లు కట్టిస్తాను కూడా. నో డౌట్ సార్, 20 నుంచి 30 వేస్తాను. మీ ఇంకా మీరేమో పబ్లిక్ చెప్తాను నేను, ఓకేనా? వీళ్ళకి గ్యారెంటీ వేస్తారు. ఎంప్లాయీస్ ఏంటంటే ఒక మాట చెప్తే వేస్తారు, మాకు అలవాటు అది. సర్టిఫికేట్ చేయకుండా కానీ ఒక్క మాట చెప్పాయని వేస్తారు, నో డౌట్. అది ఆర్మీ, పోలీస్, రెవెన్యూ, అర్థమైందా? ఇంకేమున్నాయబ్బా? మెడికల్ అని తక్కువ రాస్తారు, అలాగే సింబల్ వేసుకుంటారు డాక్టర్ అని. ఎస్పెషల్ ఇవి రాశారు, పోలీస్కి రాశారంటే కనుక పక్కా ఫైన్ పడుతుంది వితౌట్ హెల్మెట్. ఎస్పెషల్లీ 4 వీలర్స్ అయితే కనుక పక్కాగా మీరు ఇన్సూరెన్స్తో పాటు డ్రైవింగ్ లైన్స్ పెట్టుకుంటే కనుక ఇన్సూరెన్స్ బాగుంటుంది. అర్థమైందండి? ఇన్సూరెన్స్ వల్ల చాలా లాభాలు ఉన్నాయని తెలియదు. నేను అబ్బాయి చనిపోయాడు తెలుసా మీకు? కృష్ణారెడ్డి ఐడియా ఉందా? నారాయణపల్లిలో ఒక అతను ఆటోలోంచి తూగి చనిపోతాడు. నిమ్మకాయలు సార్ మన దగ్గరుండి చెప్పి మనం చేపిస్తే ఇప్పుడు ఎంత వస్తుంది? ఎంత లేకుండా 7 to 10 lakhs వస్తుంది. ఏంటి ఇది మామూలుగా గవర్నమెంట్ వచ్చే డబ్బులు కాకుండా ఓన్లీ ఇన్సూరెన్స్ డబ్బులు మాత్రం 7 to 10 lakhs వస్తున్నాయి అన్నమాట. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా లాభం అనమాట. ఇన్సూరెన్స్ ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ 2 ఉంటే పోయినా కానీ అట్లీస్ట్ ఒక 2-3 ఏళ్ళ వరకు సెట్ అయ్యేంత వరకు డబ్బులు మనకి పిల్లలకు వస్తాయి. పక్కాగా హెల్మెట్ ఇవ్వట్లేదా? బండి కట్టుకోవడం
లాంగ్లో షార్ట్లో రెండు తీయండి. షార్ట్లో కూడా ఏం చేస్తున్నావు? షార్ట్లోది ఫోటో తీసుకో. వీడియో ఫోటోలు కూడా అంటే ఫోటోలు కూడా తెలుసు కదా. స్లోగా బ్రో. పోనీ స్ట్రైట్ పోనీ. సైడ్ అద్దాం బ్రో, సైడ్ అద్దాం. అక్కడ వెళ్తుంటారు, మళ్ళీ ముందు వెళ్దాం. సైడ్ ఆపండి. ఒక నిమిషం అలా వెళ్ళండి. రమేష్, నేను సార్ దగ్గర ఉన్నా, ఫోన్ చేస్తాను. నేను సార్ దగ్గర ఉన్నా, ఫోన్ చేస్తాను. ఫోన్ ఎక్కడ అవుతాం బస్ వెళ్ళిపోతే బాయ్ పని
చేయండి ఒకటి ఉడేసా ఉడేసా ఉడేది ఇస్తున్నా సార్. అర్ధవిడి ప్రజలకు నమస్కారం. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరుతూ ప్రతి ఒక్కరికి ట్రాఫిక్ నిబంధనలు పాటించిన యెడల వాళ్ళ మీద ఫైన్ వేయడం జరుగుతుంది. అలాగే ఫైన్లు కూడా కట్టించడం జరుగుతుంది. దీని మీద హైకోర్టు చాలా సీరియస్గా ఉంది. సో ఎవరు ట్రాఫిక్ నిబంధనల్ని మితి మీరు రాదని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ పెట్టుకోవాలని, ప్రతి ఒక్కరు సీట్ బెల్ట్ పెట్టాలని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ అంతరాయం కలిగించకూడదని కోరుతూ మీ అర్ధవీడు ఎస్ఐ. థ్యాంక్ యూ. దీనికి కారణం హైకోర్టు మన విజయవాడ నుంచి హైదరాబాద్ పోయేటప్పుడు మన ఆంధ్ర దాటితేనే బార్డర్ దాటితేనే చాలా మంది ట్రాఫిక్ నిబంధనలు బాగా పడుతున్నారంట. అదే ఆంధ్రాలోకి వచ్చినప్పుడు మాత్రం ఎవరు పాటిస్తున్నారంట. అక్కడ భయం చాలా ఉంది, ఇక్కడ భయం లేదని హైకోర్టు జడ్జి గారు పాయింట్అవుట్ చేశారు. దాంట్లో భాగంగా మనం వేసే ఫైల్ని కలెక్ట్ చేయమని చెప్పి హైకోర్టు వారు ఆర్డర్ వేశారు. దీని మీద వారు మంత్లీ రివ్యూ మీటింగ్ ఉంటుంది. ఎన్ని ఫైన్లు వేసామో, ఎంత ఫైన్లు కట్టించామో అనేది మీకు బాగా ఐడియా ఉంటుంది. గత 10 రోజులుగా మేము అదే చేస్తున్నాం ఇక్కడ. సో ప్రతి నెల రివ్యూ మీటింగ్ ఉంటుంది కాబట్టి మేము ఎంత ఫైన్లు వేసినామో మళ్ళీ అంత ఫైన్ కట్టడం కూడా జరుగుతుంది. అర్ధవీడు ప్రజలకు ముఖ్యంగా మీరు బయటకు వచ్చినప్పుడు హెల్మెట్తోనే రావాలి, హెల్మెట్తోనే వెళ్ళాలి. హెల్మెట్ లేకుండా ఈ సంవత్సరంలో 1600 చివర మంది మన ఆంధ్రప్రదేశ్లో చనిపోయారు. కేవలం టూ వీలర్సే. నిన్న మన బేస్తవారిపేట నుంచి త్రిపురాంతకం రోడ్డు 3 చనిపోయారు. మీకు ఐడియా ఉందో లేదో, ఆల్రెడీ మీ ఫోటో మీరు వాట్సాప్ రోడ్డు తీసుకుంటారు. అందులో భాగంగానే ఈరోజు నేను, మన ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ స్టాఫ్ గారు కానీ అందరం కలిసి బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపటి నుంచి ప్రతి ఒక్కరు హెల్మెట్ పెట్టాల్సిందే, ఇంక్లూడింగ్ మా ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఉన్నారో వాళ్ళు తప్పకుండా పాటిస్తారు. వాళ్ళతో పాటు మీరు కూడా పాటించాలి. సార్ మా దగ్గర డబ్బు లేవు, హెల్మెట్ లేదు అనేకి లేదు, కావాలంటే మీరు బైక్ ఇంట్లో పెట్టిరండి. నేను ఇక్కడికే పోతున్నాను సార్, అంతా సంబంధం లేదు. హెల్మెట్ పెట్టుకుంటేనే బయటికి రండి. కావాలంటే మా ఇన్ఫర్మేషన్ వల్ల కానీ మా ఎంప్లాయీస్ కానీ మీరు క్వశ్చన్ కూడా చేయొచ్చు. ఏం సార్ మీరు పెట్టుకోలేదు కదా మా బైక్ మీద హెల్మెట్ ఉంటే మిమ్మల్ని అడుగుతాం. ఇందులో నో క్వశ్చన్. అది రేపటి నుంచి ఎక్స్క్యూజ్ ఉండదు. బండి కనపడిందంటే ఫైన్ వేస్తాం. దీని మీద మేము ఉంటాం, రోజు 4 గంటలు డ్యూటీ చేస్తాం. సో ప్రతి ఒక్కరూ హెల్మెట్ పెట్టాల్సిందే. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకోవాల్సిందే. అలాగే ఇన్సూరెన్స్ ఉండాల్సిందే. కార్లో పోయే వాళ్ళు పక్కగా సీట్లో పెట్టాల్సిందే. ఏవైతే ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరు పాటించాల్సిందే. ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాల్సిందే. ఒరిజినల్ బండి ఆర్సీ ఉండాల్సిందే. పెట్టుకోండి. ఏవి లేకున్నా కానీ వాటి మీద ఫైన్ ఉండడం జరుగుతుంది. ఇది మాది కాదు, హైకోర్టు చాలా సీరియస్గా ఉంది. మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. వాట్సాప్లో చెక్కలు కొడుతూ ఉంటుంది ఆల్రెడీ న్యూస్. హైకోర్టు గారు ఏం చెప్పారు? ఇది మా తప్పు కాదు, నీవు పాటించాల్సిందే, మీరు పాటించాల్సిందే.